మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేముల భవానీ గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ సభ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం భవానీ గారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితమ్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్న తరుణంలో ఈ రోజున ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గము ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామి అయి ఉన్నారు. మనకి భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ సామాజిక న్యాయం అనేది ఎక్కడా జరగలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఆశాకిరణము, తెలంగాణ రాష్ట్రానికి దిక్చూచి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితమ్మ ఈ రోజున ఒక అమ్మగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే దృఢ సంకల్పంతో ఈ రోజున సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు శ్రీకారం చుట్టి ఉన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రోజున 10 గంటలకి 10:30కి స్టార్ట్ అవుతుంది. ఈ రోజున ఆంధ్ర పాలకుల వాళ్ళ టార్చర్తో తెలంగాణలోని ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడి తెలంగాణని సాధించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసపడే తరుణంలో జయశంకర్ గారు, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారే మొదటి అడుగు వేసి ఈ తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి ఆయన పాత్ర ఎంతో చరిత్రలో నిల్వదగిలినది. అందుకని ఈ రోజున జయశంకర్ సారు బర్త్డేని ఈ రోజున సామాజిక న్యాయ సంకల్ప సభకి శ్రీమతి కవితమ్మ గారు శ్రీకారం చుట్టి ఉన్నారు. మరొకసారి జయశంకర్ గారిని మనం గౌరవించుకోవటమే ఇందులో భాగంగా మేము భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గానికి కూడా సామాజిక న్యాయం జరగాలి. మహిళలు, యువత, నిరుద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో ఉన్న ఈడబ్ల్యూస్ ప్రతి ఒక్క బాధితులకు కూడా, అణగారిన వర్గాలకి, సబ్బండ వర్గాలకి న్యాయం జరగాలనే దృఢ సంకల్పంతో ఈ రోజున సామాజిక న్యాయ సంకల్ప సభకు కవితమ్మ శ్రీకారం చుట్టారు. థ్యాంక్ యూ.